హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను న్యూజిలాండ్లో అక్కడనే ఉంటాను. అందరూ బాగుండాలి, దాంట్లోనే ఉండాలనుకుంటాండి. నేను మనస్తత్వం నాది. చాలామంది కామెంట్ చేస్తున్నారు, నేను రిప్లై ఇవ్వకపోతున్నాను. సారీ ఫ్రెండ్స్, చాలా బిజీగా ఉంటున్నాను. ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కట్ షేర్ చేయండి. మనది మౌంటేషన్ దగ్గరలో ఉంది. 3 monthsలో మౌంటేషన్ అవుతుంది. చాలామంది తక్కువ మంది అయిద్దండి, దాంట్లో మంది ఉంది. 3 monthsలో మౌంటేషన్ అంటే 10% అయింది. చాలామంది 1-2 ఛానల్స్ పోతాయి, పోగొట్టుకుని కొత్త మళ్ళీ పెట్టి సక్సెస్ అవుతారు. మనదైతే ఫస్ట్ ఛానల్ అండి ఇది. మౌంటేషన్కి 2 months అవుతుంది ఇప్పుడు పెట్టి. ఇంకో నెలలో అయితే అయిపోయింది. 8 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు. 4 ఏళ్ళు వాచ్ అవర్స్ అవ్వలేదండి, 2000 వాచ్ అవర్స్ అయ్యారు. కొద్దిగా షేర్ చేయండి. 2000 అవర్స్ అయిపోతే 3 monthsలో మనకు మౌంటేషన్ అయిపోద్ది. ఇంకా నెల రోజులు ఉంది. ఈ సపోర్ట్ నాకు చాలా ఉంది. మీలో ఒకరిగా చూసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సారీ ఫ్రెండ్స్, అన్ని వీడియోలో చెబుతాను. కంపెనీ వర్క్ ఏదో ఇచ్చింది, నేనే అప్లై చేసుకుని వచ్చాము. నలుగురు వచ్చాము, మా టీం గారు తీసుకొచ్చాను. నేను నలుగురు వచ్చాము. నలుగురు నేనే అప్లై చేశాను. నాకు ఏదో అతను హెల్ప్ చేశాడు. ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఆయన దగ్గర అప్లికేషన్ తీసుకున్నాను. నేనే అప్లై చేసుకున్నాను. 4 వచ్చినాయి, 3 అయితే మొంగలైపోయినాయి. 6 నెలలు తర్వాత అయింది. 6 నెలలు పెండింగ్ పట్టింది. 4 అయితే అయిపోయినాయి. నేను అప్లై చేశాను. అప్పుడు వేరు ఇప్పుడు వేరండి సిచ్యువేషను. ఇప్పుడు చాలా పర్టికులర్గా ఉంది. అప్పుడు వీసాలు ఊనే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే బాగా ప్రభుత్వం మారిన కాంచి ఇక్కడ 1 year అవుతుంది. ప్రభుత్వం మారిపోయింది. ఇక్కడ మారిపోయిన కాంచి బాగా రూల్స్ మార్చేశారు. ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా పంపించేశారు. చాలామంది స్కామ్లు చేసి వచ్చారు, వాళ్ళందరూ పంపించేశారు. ఇప్పుడు ఫ్రీగా ఉందండి ఇక్కడ జాబ్స్ కాడ. బాగా డిమాండ్ ఉంది జాబ్స్ కాడ. అది నేను ఫ్యాషన్టెక్స్ కంపెనీ ద్వారా వచ్చాను. నాకు బాగానే ఉందండి. ఇప్పుడు నెలకు 3 లక్షలు వస్తున్నాయి. నేను 10th కూడా పాస్ అవ్వలేదండి. నేను హైదరాబాద్లో టైల్స్ మేస్తానండి. టైల్స్ పని చేసేవాడిని. అంటే మామూలుగా బిల్డింగ్లు అవి కట్టేవాడిని. అట్లే హెడేక్స్ ఎక్కువ అవుతున్నాయి నేను మానేశాను. నా దగ్గర 20 మంది దాకా ఉండేవాళ్ళు, లేబర్స్ కానీ మేస్త్రులు కానీ. నేను మెటీరియల్ కాంట్రాక్ట్ చేసేవాడినండి. ఇంకా అట్లా ఎన్ని ఎదతరకని ప్లేక్ అయిపోయి పంచాయతీలు. మీరేమో 10 ఏళ్ళు 20 ఏళ్ళు పంచాయతీలు ఎక్కువ. హెడేక్ వచ్చేసి వదిలేసి టైల్స్ చేసేవాడిని ప్రత్యేకంగా. అదైతే నెలకి నాకు ఎట్లా లేదన్న 70-80 వేలు ఉండేవి. కరోనా మంగళ కరోనా తర్వాత పనులన్నీ డల్ అయిపోయినాయి. ఇక నాకు ఇంట్రెస్ట్ లేక వచ్చేసాను. ఆఫర్ ఉంది కానీ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ బాగానే ఉందండి. ఇప్పుడు నా నెలకు 3 లక్షలు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు జనవరి వస్తుంది కదా, మళ్ళీ శాలరీ అటు అయ్యిద్ది, 3.5 అయ్యిద్ది. 1 లక్ష రూపాయలు ఖర్చులైనా 2 లక్షలు మిగులుతున్నాయి ఇప్పుడు నాకు. నాకులాగా 10 మంది వచ్చి ఇక్కడ సెటిల్ అయితే నాకు హ్యాపీ అండి. ఇంకంత మించి నాకు ఏం అవసరం లేదు. మీరు ఒక అడుగు ముంగలకేయండి, మీ వెంబడి నేను ఉంటానండి. దేనికైనా మీకు ఇక్కడ దేనికైనా నేను నిలబడి చేపిస్తాను. మీరు వెనక ముంగల అయితే నేను చేయలేను. చాలామంది నేను చూస్తున్నాను, ఈ వెనక ముంగలకు లాగుతారు. టైంపాస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే నా మాటిని ప్రాసెస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నాకు నచ్చిందండి. మీలో ఒకరిగా చూసి నా మాటకి ఇలివిచ్చి మీరు చేసుకున్నారు చూడండి. లేడీస్ కూడా చాలామంది చేసుకుంటున్నారు. నాకే ఆశ్చర్యం వేసిందండి. థ్యాంక్ యూ అండి. పేరు పేరున మీకు ధన్యవాదాలు. మీ పేర్లు ఇంకోటి చెప్పను, ఇంకోటి డీటెయిల్స్ మీకు చెప్పను ఎవరికి. అది నా పాలసీ కాదు. ఇక్కడ పేసవ లేదు. ఇక్కడికి వచ్చాను బాగానే ఉంది. ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చినాక పని చేసుకుంటున్నాను. కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాను. శాలరీ కూడా సంవత్సరం పెంచుతూ ఉంటారు. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. నా వర్క్ను బట్టి నాకు ఇబ్బంది ఏం లేదండి. మీకులాగా స్టీల్ వర్కర్స్ అందరూ వచ్చి పని చేసుకోవచ్చు. ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇంకేం చెబుతాను మీకు డీటెయిల్స్. నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ చెబుతాను వివరంగా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. చాలామంది ముంగలకు వచ్చారు, మీలో ఒకరిగా భావించి నాకు అది సంతోషం అండి. చాలామంది క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారండి, అక్కడే ఉండిపోతున్నారు. ఎలా రావాలో ఏంటో తెలియక. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా పట్టుకుని రండి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే. లేదా నేను కాంటాక్ట్ అవ్వండి, ఎలా రావాలి ఏంటో చెబుతాను మీకు. ఎక్కువ మీకు తెలిసిన వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక్కడ జాబ్ ఆఫర్ లెటర్లు ఏమన్నా చూపించండి. ఎవరు దొరుకులేదులే కానీ దానికి ఇంకో మార్గం ఉంది, చెబుతాను. అన్ని వీడియోలో చెప్పకూడదు, సారీ. చేతి పని మనకి చెబుతున్నానండి. చేతి పని ఏదో ఉన్నా సరే, మీరు ఏదైనా కష్టపడదాం స్టార్టింగ్లో అనుకున్న వాళ్ళే రండి ఇక్కడికి. కర్మోళ్ళు రాకండి ఫ్రెండ్స్, ప్లీజ్.
అద్దరు మట్టికి ఇది గుర్తుపెట్టుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మీ చేతి పైన మనలా చేతి పైన ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి పని చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. మీరు ఒక అడుగు మంగళ వేస్తే నేను ఉంటాను. యూట్యూబ్ ఛానల్ మౌంటేషన్ దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా యూట్యూబ్ లింక్ మీద క్లిక్ చేసి చూడండి, టైటిల్ మీద షేర్గా చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా 2 గంటలు ఇంకా మనకు పెండింగ్ ఉంది. మౌంటేషన్ అయ్యేదాకే చూస్తారు అవర్స్. న్యూస్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి వాచ్ అవర్స్ ఫస్ట్ 4 గంటలు కావాలి. మనకు 2000 అవర్స్ ఉండి 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతున్నట్లండి. సబ్స్క్రైబర్ గురించి బాగలేదు, మనకి అయిపోయినట్టే ఉన్నారు. ఈ వీడియో పెట్టేప్పటికి అయిపోతున్నారు. మనకల్లా వాచ్ అవర్స్ కావాలండి. మనకు 3 నెలల్లో మోనిటైజేషన్ అయిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మీకు నేను ఉన్నాను. నా మీద నమ్మకం ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఒక అడుగు మొంగలేసి నిలబడండి, మీ అనుకునే ఉంటాను ఫ్రెండ్స్. కార్పెంటర్ బాగా డిమాండ్ ఉందండి. ఎలక్ట్రికల్ బాగా డిమాండ్ ఉంది. టీచరు, మెడికల్ బాగా డిమాండ్ ఉందండి. హౌస్ కీపింగ్కి, ఇంకా ప్లాస్టింగ్కి, టైల్స్ ఫిట్టింగ్కి, ఇంకా పెయింటింగ్ కానీ బాగా డిమాండ్ ఉంది. 36 నుంచి 33 ఇస్తారు మనకి స్టార్టింగ్లో వర్క్ వేదా ఉంటే. మీరు చాలామంది ట్రై చేయండి. మన చేతి పని ఉన్న వాళ్ళు ఎవరు ఊరుకోవద్దు ఫ్రెండ్స్. మీరు చాలామంది చదువుకుని అక్కడ ఉండిపోతున్నారు, టాలెంట్ ఉండేవాళ్ళు కదా, ఎలా రావాలో తెలియక. మీకోసం నేను ఉన్నానండి. మన తెలుగు వాళ్ళ కోసం నేను నిలబడ్డాను ఇక్కడ. మీరు ఎవరి దగ్గర మోసపోకండి. ఇక్కడ డ్రైవింగ్ జాబ్స్ ఉండవండి. అందరూ డ్రైవింగ్ గురించి అడుగుతున్నారు కొత్త వాళ్ళు. ఇక్కడ డ్రైవింగ్ జాబ్స్ ఉండవండి. వాళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటారు. ఇక్కడ మన ఇండియాలో లాగా డ్రైవర్స్ ఎవరు పెట్టుకోరు. దుబాయ్ లాగా, ఇండియా లాగా. ఇక్కడ 90% వాళ్ళే డ్రైవ్ చేసుకుంటారు. 10% ఓల్డ్ పీపుల్స్ ఉంటే వాళ్ళు ట్యాక్సీ బుక్ చేసుకుంటారు. ఆ ట్యాక్సీ కన్నా ఇక్కడ మన ఊబర్ ఓలాలో తోడలేమండి. మనం ఇక్కడ పని చేయము. ఊబర్ ఓలాలో అంటే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ 2 years అవ్వాలి మనకి, ఇక్కడ లైసెన్స్ వచ్చి. అప్పుడు తోలుకోవచ్చు కానీ మనకి యాక్సెస్ లేదు. ఆస్ట్రేలియా నుంచి అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఊబర్లో అక్కడ ఐడి తీసుకుని ఇక్కడికి వచ్చి తోలుకుంటారు కొంతమంది అక్కడ ఉండేవాళ్ళు. ప్రత్యేకంగా ఇక్కడ ఉండేవాళ్ళు తోలతాక లేదండి. చాలా దానికి 2 years పట్టిద్ది. ఇక్కడ జనం ఎక్కువగా బట్టి డ్రైవర్స్ టెంపరీగా చూస్తారు. మనకు కుదరదండి. గవర్నమెంట్ కూడా మనకి ఇక్కడ ఓల్డ్ పీపుల్స్కి వచ్చి గవర్నమెంట్ సపోర్ట్ చేసిద్దండి. ట్యాక్సీలో చాలా వరకు డిస్కౌంట్ వచ్చింది. వాళ్ళు 100 రూపీస్ అయితే వాళ్ళు కట్టేది 40 రూపీస్కి అయితే సరిపోద్ది. గవర్నమెంట్ 60 రూపాయలు కట్టిద్ది 100కి, 60% కట్టిద్ది అనమాట. అందుకే ఇక్కడ డ్రైవర్ పోస్టులు ఉండవండి ఎక్కువ. వాళ్ళకి గవర్నమెంటే కట్టిద్ది కాబట్టి ట్యాక్సీకి బుక్ చేసుకెళ్ళినా అలా కట్టిద్ది. అందుకే కాబట్టి ఇక్కడ ఉండవండి. సారీ అండి. ఇక్కడ డెలివరీ పోస్టులు అడుగుతున్నారు. డెలివరీ చేస్తే మనకి గంటకు వచ్చి ఒక డెలివరీ చేయగలమండి. ఒక డెలివరీ అంటే $10 వస్తాయి. అది కాక గంటకు పడవండి. రోజు 4-5 డెలివరీలు పడతాయి. అదంటే 40-50 కన్నా ఎక్కువ చేయలేమండి డెలివరీస్. చాలా లాస్ అండి. దానికన్నా బయట వర్క్ చేసుకుంటే బెటర్, చాలా బెటర్. బయటే మీరు ఏ పని చేద్దామన్నా రండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా చేయగలరంటే స్టిల్ వర్కర్స్కి ఏదైనా ఉండిద్ది. ఇక్కడ ఏదైనా చేసుకోగలరు. ఇక్కడ మీ టాలెంట్ చూపిస్తే ఎవరు వదులుకోరండి. మన ఇండియాలో ఉంటే జాబ్ ఆఫర్ లెటర్ ఇవ్వరు, కానీ ఇక్కడికి వచ్చి మనం ఎత్తుక్కుంటే జాబ్ ఆఫర్ లెటర్ ఎవరైనా ఇస్తారు మీ వర్క్ని చూసి. మీరు ఇక్కడికి వచ్చి ఎత్తుక్కోండి. ఇక్కడ టెంపరీ జాబ్ కాడ నేను చెబుతాను, దాన్ని ఎలా పోషిస్తావా ఏంటో అనేది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సార్ ఫ్రెండ్స్, మీరు ఒక అడుగు మంగళకైండి, మీ వెంబడి నేను ఉంటాను ఎనీ టైం. మీరు వెనకేయకుండా వెనక మంగళ అయితే నేను ఏం చేయలేనండి. నేను మంగళకి వచ్చిన వాళ్ళని నేను ఎంకరేజ్ చేయగలను, కానీ వెనకెళ్ళే వాళ్ళని నేను బలవంతం పెట్టిన వాళ్ళని. మీకు అందరూ మీరు ఇంట్రెస్ట్ అయ్యి ఒక అడుగు మంగళ వేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలామంది ఆలయాలకు డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. అట్లా మోసపోకండి ఫ్రెండ్స్. మీ అందరూ మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ డౌట్ అయితే నాకు ఫోన్ చేయండి. నాకు వాట్సాప్లో ఇంకా పెడుతున్నారు ఫేక్ ఇవన్నీ పెడుతున్నారు, చూస్తున్నాను. అన్నీ జాబ్ ఆఫర్ లెటర్ పెడుతున్నారు. అది మెడికల్ కూడా అవుతలేదు ఫ్రెండ్స్. మెడికల్ పిసిసి లేకుండానే జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చేస్తున్నారు. చూడండి ఎంత ఫేక్, మరీ దారుణం అండి. ఇక్కడ 20 lakhs ఉంటే మీరు కంపెనీ ఓపెన్ చేసుకోవచ్చండి. మీకు అక్కడ 10 లక్షలు 12 లక్షలు ఎట్టుకుంటే ఇవ్వకండి. ఇక్కడ డైరెక్ట్ కంపెనీ పెట్టుకోవచ్చు 20 lakhs పెట్టుకుంటే. మీడియేటర్లకి అంత డబ్బులు ఇచ్చి మీరు రాకండి. ఒకరైతే 25 లక్షలు అడిగారంట డైరెక్టర్. మరీ ఆశకద్దు పొద్దు ఉండాలండి. మళ్ళీ 7 నెలలు అవుతుందంట వాళ్ళకి. మరి టూ మచ్ అండి. నాకు చాలా బాగా అనిపించింది. ఆ బ్రదర్ ఫోన్ చేసాడు.
ఫోన్ చేసి మాట్లాడితే 25 లక్షలు అడిగాడంట. 5 లక్షలు ముంగ కట్టాడు నెల క్రితం. ఇప్పుడు మళ్ళీ 10 లక్షలు అడుగుతున్నాడంట. ఏదో వచ్చిందంట. కట్టకుండా అని చెప్పాను నేను. కట్టకుండా అసలు డీటెయిల్స్ పంపించమన్నాను. పంపిస్తాడు. కనుక్కొని చెబుతాను. అసలు మరీ దారుణం అండి. 25 లక్షలు అంటే 20 లక్షలు అంటే ఇక్కడ కంపెనీ పెట్టుకోవచ్చు నువ్వు ఓన్గా. 20 లక్షలు అంటే అంత అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు తొందరపడి అంత డబ్బులు పెట్టకండి ఎవరి దగ్గర. మీరు ఎక్కడ ఉండగా జాబ్ ఆఫర్ లెటర్ అనేది రాదండి. ఇదివరకు ఏరు ఇప్పుడు ఏరు. రోజు మారిపోతున్నాయండి రూల్స్ ఇక్కడ. మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మోసపోవద్దు మీరు అందరూ. మీకోసం నేను ఉన్నాను. నాకు ఇది చెప్పండి. ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను చూస్తాను. అన్నీ చూస్తానండి. కామెంట్స్ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. టైం దొరుకుతుంది నాకు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. మేము నెక్స్ట్ వీడియోలో కడదాం. మన ఛానల్ మోటివేషన్ దగ్గరగా ఉంది కాబట్టి లింక్ క్లిక్ చేసి చూడండి. కొద్దిగా షేర్ చేయండి ఫ్రెండ్స్. 2000 అవర్స్ మనకు వాచ్ అవర్స్ కావాలి ఇంకా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.